నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. పచ్చళ్ళు అంటే ఫుడ్ లవర్స్ కి ఎంతో ఇష్టం. ఇందులో రోటి పచ్చళ్ళు అంటే మరో ప్రత్యేక గుర్తింపు. నార్మల్ పచ్చళ్ళ కంటే వీటిని ఎప్పటికప్పుడు చేసే ఇన్స్టంట్ పచ్చళ్ళు అని చెప్పవచ్చు. వీటిని మనం దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి టిఫిన్స్ తో కూడా తినొచ్చు. ఊరగాయలు నిల్వ పచ్చళ్ళతో పోలిస్తే ఇందులో ఫైబర్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. రుచితో పాటు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ పచ్చళ్ళని తింటే రుచి మాత్రమే కాదు, బాడీకి పోషకాలు కూడా అందుతాయి. అయితే అవన్నీ కూడా మిక్సీలో వేసి గిర్రున తిప్పినప్పుడు రావు. ఈ పచ్చళ్ళని మనం రోటిలో చేసినప్పుడే అందులోని పోషకాలు, రుచి, వాసన, రంగు అన్నీ అలాగే ఉంటాయి. మిక్సీ గ్రైండర్లో వేసినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్తో మైక్రోన్యూట్రియంట్స్ దెబ్బతింటాయి. అయితే వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. భోజనంలో మనం రోటి పచ్చళ్ళని చేర్చుకోవడం వల్ల అందులో సూక్ష్మ పోషకాలు, స్టెరాల్స్, ఫ్లేవనాయిడ్స్ అలానే ఉంటాయి. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇందులోని పదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ ఫ్యాట్స్ బాడీలోని వాపుని తగ్గిస్తాయి కూడా. ఇందులోని ఫైబర్స్ కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారి రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అయ్యి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా మారుస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఫైబర్, కొవ్వు పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. వీటి వల్ల టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గటం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇవి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.